శ్రమలను గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. శ్రమను మనం ఇష్టపడం. ఇంకా ఇలా అంటాం, మా శ్రమలు మీకు వస్తే అర్థమయ్యేదని. శ్రమ లేని క్రైస్తవుడు ఎవరూ లేరు భూమి మీద. వ్యక్తిగతంగా ప్రతి క్రైస్తవుడు ఏదో ఒక బాధ గుండా, ఇబ్బంది గుండా, శ్రమ గుండా, ఇరుకు గుండా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక బాధ ఉంది. శ్రమ అనేది విశ్వాసి కోరుకోడు, ఇష్టపడ్డు. కానీ శ్రమ చేసే మేలు విశ్వాసికి అర్థం కాదంతే. నిత్యత్వానికి వెళ్ళాక అప్పుడు అర్థమవుతుంది, నీవు వెళ్ళిన ఇబ్బంది, బాధ, కష్టం, శ్రమ, హింస, అవమానం, చివరికి ప్రాణం పోవడం, ఇవన్నీ నీకెంత దీవెనకరంగా అక్కడ ఉంటాయి ఇప్పుడు అర్థం కాదు. మనుషులు హేళన చేయటం, మనుషులు అవమానించడం, దీన్ని ఆధారం చేసుకుని నీ ఆత్మీయతను లెక్కగట్టడం. నేటి క్రైస్తవ్యంలో more than 90% are preaching the prosperous gospel. They are unable to understand the value of suffering for Christ. ఈ కారణం చేత ఈ 90% ఉన్న వారి యొక్క ప్రభావం మిగిలిన రెస్ట్ ఆఫ్ ద చర్చ్ మీద పడుతూ ఉంది. పడటం వల్ల శ్రమ ఉండదు, బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు, ఇరుకు ఉండదు, ఏమీ ఉండదు. రెడ్ కార్పెట్ పరిచినట్టు ఉంటుంది జీవితం. పట్టుకున్నది బంగారం అయిపోతుంది. మీకు శ్రమలు ఎందుకు వస్తాయి, మీకు ఎందుకు కష్టాలు వస్తాయి, మీకు ఎందుకు ఇరుకులు వస్తాయి, మీకు ఎందుకు కొరతలు వస్తాయి, ఇలాంటివి ఉండడానికి వీల్లేదే ఈ బోధ. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బిబిలికల్. అది వాక్యం కాదు, వాక్య సిద్ధాంతానికి విరుద్ధం. కానీ అందులోనికి సంఘాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. అందున భారతదేశంలో ముఖ్యంగా ఒక 35 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుంది, అంతకుముందు లేదు. కానీ శ్రమ గుండా వెళ్ళేటప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని అలవర్చుకోవడం అనేది ఇట్ ఈస్ సో డిఫికల్ట్. చిన్న సంగతి ఏం కాదు. అనుకూలమైన వైఖరి శ్రమలో ఏర్పరచుకోవడం అనేది చాలా కష్టంతో కూడిన పని. ఆ ప్రయత్నం చేసేవాడు ఎప్పుడు శ్రమను అనుభవించని వాడైతే ఆ వర్తమానం జీవం కలిగింది కాదు. ఎవరు శ్రమ గుండా వెళుతున్నాడో, ఎవరు కష్టం గుండా వెళుతున్నారో, ఎవరు బాధ గుండా ప్రయాణం చేస్తున్నారో అలాంటి వారు ఆ వర్తమానం చెప్తే అది జీవయుక్తంగా ఉంటుంది, అనేకులకు మేలు కలుగుతుంది. ఈరోజు నేను మీకు ఒక వచనాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. ఫెమిలియర్ వర్డ్స్, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. అందరూ బైబిల్ తీయండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగినెడల నీవు చేతగాని వాడవద్దు. మళ్ళీ చదువుకుందామా? శ్రమ దినమున నీవు కృంగినెడల నీవు చేతగాని వాడవద్దు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీరు మా జీవితంలోనికి అనుమతించిన ప్రతి శ్రమ కొరకు తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరు అనుమతించిన ప్రతి బాధ కొరకు హృదయపూర్వకంగా మీరు నమ్మదగిన వారిని ఆరాధిస్తున్నాను. మా స్వయంకృత అపరాధం వల్ల
మేమే శ్రమను కొని తెచ్చుకున్నా దానికి మీ అనుమతి ఉన్నందుకై తల వంచి మీరు ఓ ప్రత్యేకమైన ఉద్దేశం చొప్పునే అనుమతించారని పూర్తిగా నమ్మి మీరు ఎంతైనా ప్రేమగలవారని ఆరాధిస్తున్నాను. ఈ వాక్యాన్ని బోధించడానికి నీ దాసుని మీ ఆత్మచేత నింపండి. మా అందరికీ అవసరమైన వర్తమానాన్ని మీ కృపలో నుంచి ఇవ్వండి. మేము మా బాధల దగ్గర, మా ఇరుకుల వద్ద, ఇబ్బందుల వద్ద, శ్రమ వద్ద, హింస వద్ద, అవమానం వద్ద, అపనిందల వద్ద, విమర్శల వద్ద ఒక సహేతుకమైన సానుకూల వైఖరిని, దృక్పథాన్ని ఏర్పరచుకోవడం కోసం ఈ వర్తమానాన్ని పరలోకపు గవిలో నుండి మాకు అనుగ్రహించండి అని దయగలిగిన మీ చేతులకే వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ శ్రమలలో దాగి ఉన్న ఆ గొప్ప ఐశ్వర్యాన్ని గుర్తించే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇవన్నీ చెప్తున్నప్పుడు మనలో ఏవి లేవో అవి నోట్ చేసుకోండి. వర్తమానం నోట్ చేసుకోవద్దంటలా, వర్తమానాన్ని మీరు రాసుకోండి. కానీ అక్కడ మనం నేర్చుకున్నామా లేదా అన్నది ప్రశ్నించుకోండి. దానిని బట్టి ప్రభు దగ్గర క్షమాపణ కోరండి. ఈ లేఖనం చెప్తూ శ్రమ దినమున నీవు కృంగినేడలా అన్నాడు. అంటే విశ్వాసికి శ్రమ కాలం వస్తే, శ్రమదినం వస్తే ఎంతటి విశ్వాస అయినా ఏమయ్యే ప్రమాదం ఉంది? కృంగిపోయే ప్రమాదం ఉంది. ఈ మాట ఈయనంటే మీకు గుర్తుందిగా, యోబు గారు ఏమంటాడు? జ్ఞాపకం ఉందా? ఆయన భలే చక్కటి మాట అంటాడు. ఆయన ఏది నాన్న 14వ వచనం 6వ అధ్యాయం. కృంగిపోయినవాడు సర్వశక్తుని యందు దేవుని యందు భయభక్తులు మానుకొనెను. ఏం ప్రమాదం ఉంది కృంగితే? శ్రమదినాన్న నువ్వు కృంగితే ఏ ప్రమాదం ఏర్పడుతుంది? ఏమని రాశాడు? దేవుని యందు భయము, భక్తి మానుకునే అవకాశం ఉంది. మానుకోవడం అనే పదానికి అర్థం ఏంటంటే, మీ పిల్లాడు కాలేజీకి వెళ్తున్నా అంటే లేదండి వారం రోజుల నుంచి మానేశాడంటారు. అంటే వదిలిపెట్టేశాడా ఎడ్యుకేషన్ని? లేదు, వారం రోజులు. ఏం ఏర్పడుతుంది ఈ శ్రమ దినాన్న? అది ఏర్పడుతుంది గ్యాప్, యాబ్సెన్సీ. ఒక విశ్వాసి దేవుని యందు భయాన్ని వదిలిపెట్టేసుకుని భక్తిని వదిలిపెట్టేసుకుంటే, అంటే ఆయనలాగా బ్రతకటం మానేస్తే అపవాదికి ఎంత సంతోషం. ఆ వారం రోజులు ఇంటి చుట్టూ వాడు గంతులేస్తూనే ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు, ఆనందిస్తుంటాడు. నేను సక్సెస్ అయ్యాను అనుకుంటాడు. నువ్వెవరికి ఆనందం కలిగజేస్తున్నావు? నాట్ టు ద హెవెన్, పరలోకానికి కాదు, దిగువనున్న పాతాళానికి. విశ్వాసి కృంగిపోయే ప్రమాదం శ్రమ వల్ల వస్తుంది. అది ఏ స్థాయికి తీసుకుని వెళుతుందో యోబు భక్తుడు చెప్పాడు. ఇక్కడ ఆలోచిద్దాం. శ్రమను దేవుడు ఎందుకు అనుమతిస్తాడో చెప్తాను. అందులో మీకు ఒక ఉదాహరణ చూపించాలనుకుంటున్నాను. యోసేపు గారు ఉన్నారు. ఆయన జీవితం నాన్న మాట విని ప్రయాణం చేశాడు, కన్న తండ్రి మాట విని ప్రయాణం చేశాడు. అన్నల క్షేమాన్ని కనుక్కోవడం కోసం వెళ్ళాడు. అక్కడి నుంచి 13 సంవత్సరాల కాలం ఏముంది ఆయన జీవితంలో? బాధే, ఇబ్బందే, అపార్థమే, వేదనే, అవమానమే, నిందే, సంకెళ్ళే, మేలుకు ప్రతిగా కీడు, ఇవన్నీ వచ్చినాయి. కానీ ఎక్కడైనా అతడు
తన బాధ్యతను విస్మరించినట్టు మీరు చెప్పగలరా? ఎక్కడైనా తన నమ్మకత్వాన్ని కోల్పోయినట్టు చెప్తారా? ఎవరి వద్దనైనా తన బాధ్యత నిర్వర్తించకుండా మానేశాడా? ఏం చేశాడు? కృంగలేదన్నమాట. బాధపడ్డాడు. బాధ రాదని అన్నం, నొప్పి రాదని అన్నం, విలువలాడిపోం అనను. శరీరంలోనే ఉన్నాం. పూర్తిగా మనం ఆత్మానుసారంగా మారలా. ఆత్మానుసారంగా మారేటువంటి ప్రక్రియలో దేవుడు అనుమతించిన కష్టాలు ఇవంతే. ఇది మర్చిపోవద్దు. కృంగితే నీ బాధ్యతను విస్మరించే ప్రమాదం ఉంది. ఏమిటా బాధ్యత? సామెతల గ్రంథం 24లోనే చెప్తాడు చూడండి. 11వ వచనం, సావునకై పట్టబడిన వారిని ఏమవుద్ది నువ్వు కృంగితే? నీ చుట్టుప్రక్కల చాలామంది ఉన్నారు సావుకై పట్టబడిన వాళ్ళు. ప్రాణం పెట్టిన మంచి కాపరిని వారు అంగీకరించక మంచి కాపరి యొక్క కాపరిత్వాన్ని కోల్పోతున్న వాళ్ళు అనేక మంది కనపడుతున్నారు. ఆలోచించండి ఒకసారి. వాళ్ళెవరు? సావునికై పట్టబడిన వాళ్ళు. ఇప్పుడు లోకమంతా ప్రభువుని ఎరగని వారందరూ ఎక్కడున్నారు? సావు కోసం పట్టబడిన వాళ్ళు, అంటే మరణ బంధకములలో ఉన్నవాళ్ళు. నువ్వు కృంగావనుకో, వాళ్ళ జోలికి వెళ్ళావు, వాళ్ళకు సువార్త చెప్పవు, నీ సంతోషం వారితో పంచుకో, ప్రభు నీ జీవితంలో రక్షించే విషయంలో చేసిన మేలుని మర్చిపోతావు. నేను ప్రార్థన చేస్తున్నాను. నా బెడ్ దగ్గర ఒక ఫోటో ఉంటుంది కదా, పెద్ద ఫోటో. దాని మీద క్వశ్చన్ నేనే రాయించుకున్నాను. అది మన పత్రిక మీద వేయబడిన చిన్న ఫోటో. అది దానంత పెద్ద ఫోటో చేసుకుని దాని మీద రాయించుకున్నాను. ఏమని రాసుకున్నానంటే, నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధం చేస్తాను, నీ పిల్లల్ని నేను రక్షిస్తాను. ఇప్పుడు నేను నా పిల్లల్ని రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. దేన్ని బట్టి? బికాజ్ ఆఫ్ ఫిజికల్ సఫరింగ్, బికాజ్ ఆఫ్ మెంటల్ సఫరింగ్. భౌతిక సంబంధమైన శ్రమ దగ్గర మానసికమైన శ్రమ వద్ద వాళ్ళని విడిపించని అడుగుతున్నాను. కానీ గత దినాల్లో ఒకరోజు నిన్నే నాకు ఇలా అనిపించింది, వెంకటరత్నం, నేను నీ శత్రువుతో పోరాడలేదా? మరణాన్ని గెలవలేదా? అపవాది తలని చితకొట్టలేదా? పోరాడి నీ ముగ్గురు పిల్లల్ని రక్షించలేదా? సిగ్గనిపించింది. ఇంతకు మించి ఇంకేం కావాలి? భౌతికమైన శ్రమల వైపే మనసు పెట్టి ఆయన చేసిన గొప్ప రక్షణ కార్యాన్ని మర్చిపోయేటట్టుగా చేయడం, కృంగిపోవడం. మరి ఈ శ్రమలన్నీ ఎందుకు అనుమతించాడు ఆయన? నేను మీకు 119వ కీర్తనలో ఓ 3 విషయాలు 4 విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం మీరు నాతో పాటు 119వ కీర్తన దగ్గరికి రండి. తెలిసిన విషయాలే ఇవి. 119 67వ వచనం అందరం కలిసి చదువుకుందాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ అనేది ఎందుకు ఉపయోగపడుద్ది చెప్పండి? ఫర్ ద సేక్ ఆఫ్ కరెక్షన్. మనల్ని సరిచేయడం కోసం శ్రమ వస్తుంది. శ్రమను ఊరికే తెలివి తక్కువతనంగా అనుమతించడం ఆయన. చాలా కాలం క్రితం ఎడారిలో సెలయేళ్ళు కౌమెన్ రాసింది కదా ఆవిడ. ఆ రోజు ఆమె డివోషన్ నేను చదువుతున్నాను. చదువుతుండగా ఆమె ఒక మాట రాసింది. ఒక సేవకుడు దారిని వెళ్తూ ఉంటే ఓ మంద మేస్తుంటే అక్కడ కాపర్ ఒక అతను కూర్చుని ఉన్నాడట. కూర్చుని ఉండి ఒక గొర్రెకి తన చేతులతో మేత పెడుతున్నాడట. అన్నీ మేస్తున్నాయి.
ఇదొక్కటే మాత్రమే అతని దగ్గర పండుకుని ఉంది, దానికి మేత పెడుతున్నాడు. ఏంటిది, లేచి నడవలేదా పాపం, ఎందుకు ఇలా చేస్తుందని వెళ్ళి అడిగాడు, ఏమైంది దానికి అని. ఇది మాట వింటలేదు, నేను చెప్పిన చోట మేయట్లేదు, అది కొంచెం పెడబడింది, పెడదారిలోకి వెళ్తుంది, అందుకని దాన్ని కాలు ఎరక్కొట్టాను, కట్టాను, అందుకని ఇక్కడ పండుకుంది, ఇప్పుడు నేనే దానికి మేత పెడుతున్నాను అన్నాడు. ఎందుకు చేశాడు? అలా వెళితే కాలు ఇరుగుద్ది అని అర్థం అవడానికే. శ్రమ ఎందుకు వస్తుందంటే మనం సరిచేయడానికే వస్తాడు, అనుమతిస్తాడు ఆయన. ఊరికి అనుమతించడు, ఇంకేం సరి కావాలో మనం. కెన్ ఎనీబడి హియర్ కెన్ సే ఐఎమ్ కంప్లీట్, ఐఎమ్ పర్ఫెక్ట్ అని చెప్పగలరు ఎవరిని ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, మాట్లాడే నాతో సహా? ఇంకోబడి ఎవరు అనలేం. కాబట్టి ఏం కావాలి? వీ నీడ్ కరెక్షన్. శ్రమ కలుగకముందు నేను త్రోవ విడిచా, శ్రమ వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వచ్చాను? సరిచేయబడ్డాను, మార్గంలోకి వచ్చాను. ఎందుకు దేవుడు అనుమతిస్తాడు చెప్పండి? ఇప్పుడు ఆయన తప్పు చేశాడా? ఆయన తప్పు చేస్తాడా? అపవాదికి అనుమతించి ఊరుకుంటాడా? పట్టించుకోడా? మీరే చెప్పండి. ఇది మనకు అర్థమైతే, ప్రభువా నేను సరికావలసినవి ఇంకా నాలో ఏవో ఉన్నాయి, వస్తున్నాను ఇప్పుడు రొట్టె ద్రాక్షరసం దగ్గరికి. సరిచేసుకోవలసినవి నీవు అనుమతించిన శ్రమల వద్ద ఏమున్నాయో. సహజంగా విశ్వాసులు చాలా తెలివిగలవాళ్ళు. తమ శ్రమను చాలా మ్యాగ్నిఫై చేసి చెప్తారు. శ్రమ ఎవరి వలన వచ్చిందో వాళ్ళని ఏం చేస్తారు? పెద్ద అక్షరాల్లో పేపర్లో వేస్తారు. అనుమతించింది ఎవరు? దేవుడు. కార్యం చేయడానికి మనల్ని ఇబ్బంది పెడుతుంది ఎవడు? అపవాది. ఇప్పుడు ఎవరిని వేద్దాం పేపర్లో? దేవుడినా, వాడినా, మనల్నా? అతనికి సాధనాలైన వాళ్ళ? అంతేకాదు, విశ్వాసికి శ్రమ దగ్గర ఒక ప్రమాదం కూడా ఉంది, స్వజాలి. సెల్ఫ్ సింపతి అనేది నిన్ను శాంతం నాశనం చేస్తుంది. నీ మీద నీ జాలి నీ లోపాలని కనపడనివ్వదు. నా మీద నేను జాలి చూపించుకుంటే నాలో ఉన్న లోపాలేం కనపడవు, మేళ్ళే, మంచితనమే, నా శ్రేష్టతలే కనపడతాయి. ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ అవుట్ ఫాల్ట్స్ ఇన్ మీ. నాలో ఉన్న లోపాలను నేను గుర్తించలేను. స్వజాలి వస్తుంది శ్రమ దగ్గర, ప్రమాదం ఉంది. కృంగటంలో ఇవన్నీ ఉన్నాయి. సరిచేయడం కొరకే దేవుడు శ్రమను, ఇబ్బందిని, బాధని అనుమతించాడు. అప్పుడు ఏ వైఖరి మనం అలవర్చుకోవాలి? వాట్ సార్ట్ ఆఫ్ యాటిట్యూడ్ వీ మస్ట్ లెర్న్ ఫ్రమ్ సఫరింగ్స్? చెప్పండి. పాజిటివ్ యాటిట్యూడ్. కొట్టాడా? మేలేదో ఉంది. అన్నారా? మేలేదో ఉంది. దూరం చేశారా? మేలేదో ఉంది. సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది. వ్యక్తిగతంగా చేతగానే ఓడిపోతాను సరి చేసుకోకపోతే. నీ లోపాలను గుర్తించకపోతే. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. ఇదే 119వ కీర్తనలో 71వ వచనం. నీ కట్టడలను నేను నేర్చుకొనున్నట్లు. ఒక మాట చెప్పనా? శ్రమ మనకు అనేక సంగతులు నేర్పుతుంది. శ్రమలకు మించిన ప్రొఫెసర్స్ ఇంకెవరుండరు. ఏ ప్రొఫెసరు కూడా శ్రమలాగా టీచ్ చేయలేడు. ద బెస్ట్ టీచర్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అవర్ సఫరింగ్స్. బెస్ట్ ప్రొఫెసర్స్. నాకు ఒక అతిశయం ఉండేది ఎకనామిక్స్ బోధించే రోజుల్లో.
ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బ్యాచ్ పెట్టడం, వాళ్ళకి ఎకనామిక్స్ చెప్పడానికి నేను వెళ్ళాను. ఫస్ట్ ఇయర్ వాళ్ళు విన్నారు. సెకండ్ ఇయర్కి మళ్ళీ నేను వెళ్ళాను. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి క్లాస్ ఖాళీ అయితే మాస్టరు ఎకనామిక్స్ చెప్తున్నారు, వెళ్ళి విందామని చాటుగా ఉండి వినేవాళ్ళు. అబ్బా, నాకు ఎంత సంతోషం అయ్యేదో. అసలు చాక్ పీస్ పట్టుకుని ఆ బోర్డు దగ్గర నిలబడి, వెంకటరత్నం చూసావా, నీకెంత ఫేవరెటిజం ఉందో బయట. సెకండ్ ఇయర్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉండి సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు, నేను ఫస్ట్ ఇయర్ టీచ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ వినడం ఎలా ఉంటుంది? ఎంత ప్రమాదం ఉందో అందులో. గుర్తుపెట్టుకోండి, ప్రజాభిమానం అనేది ప్యూర్లీ టెంపరరీ. వాళ్ళని దూరం చేయొద్దు. ఆదరించేవాళ్ళు, బలపరిచేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు అవసరం. నేను వాళ్ళని దూరం చేసుకోమని చెప్పటంలా. దానివల్ల నువ్వు గర్విష్ఠువయ్యే అవకాశం ఉంది. ఏమోనమ్మా, నిన్ను చూస్తుంటే నాకు బలి దుఃఖం వచ్చేస్తుంది అన్నారనుకో, నీకేమొస్తుంది? నీలో ఏ లోపం లేదు, నాలో ఏ లోపం లేదు అనుకుంటాను అంతే. ఇతరుల మీద కష్టం పెరగడం ప్రారంభమవుతుంది. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్పిరిచువల్. ఆత్మీయంది కాదు. ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చో అడగండి. మీరు శ్రేష్ఠ భక్తుని అడగండి. మీరు దేవుని పాఠాలు ఎక్కడ నేర్చుకున్నారని అడగండి. శ్రమల పాఠశాలలోనే. నేను మీకు ఎప్పుడు వాక్యాలు ఎక్కువ బైహార్ట్ అవుతాయి, ఏ వాక్యాలు స్టోర్ అవుతాయి, ఏ టైంలో వాక్యాలు జ్ఞాపకం ఉంటాయి చెప్పండి. మీరు మర్చిపోలేని వాక్యాలు ఎప్పుడు నేర్చుకున్నారు? అక్కడే. అంటే సఫరింగ్స్ ఆర్ గోయింగ్ టు ఎడ్యుకేట్ అస్. మనల్ని అవి నేర్చుకునేటట్టుగా, మరింత విద్యలో వృద్ధి చెందేటట్టుగా చేస్తాయి. దావీదు భక్తుని జీవితంలో శ్రమలు, యోబు భక్తుని జీవితంలో శ్రమలు. యోబు శ్రమలకు నిలబడ్డాడు, కానీ ఎలీమెలెకు శ్రమల్లో నిలబడలేకపోయాడు. దాన్ని కూడా ఒక ప్రయోజనం కోసం దేవుడు వాడుకున్నాడు, కాదన్నాం, కానీ నిలబడలేకపోయాడు. చాలాసార్లు మనం శ్రమలో, బాధలో నిలబడలేం. నిలబడడానికి శక్తి మనకి లేదు, ఉండదు. కానీ మనం నేర్చుకోవడం ఆరంభిస్తే వీ కెన్ గెట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. లేఖనాల నుండి ఆ బలాన్ని, ఆ పునరుద్ధాన బలాన్ని, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే బలాన్ని నువ్వు నేను పొందగలుగుతాం, ధైర్యంగా ఉంటాం. లేఖనాలు అనేవి మనల్ని చదవరులుగా చేస్తాయి, విద్యావంతులుగా చేస్తాయి, ఆత్మ సంబంధమైన సంగతులు నేర్చుకునేటట్టుగా చేస్తాయి. ఇంకేమి నేర్పవు. శ్రమకు మధ్యలో ఉండే విరామమే విశ్రాంతి కానీ సుఖం కానీ. కొద్ది కాలం ఉంటుంది, అది తప్పనిసరిగా వస్తుంది, అందులో అనుమానం లేదు. ఒకవేళ ఇక్కడ శ్రమ తీరకపోయినా కన్ను మూస్తే ఎక్కడ ఉంటాం? జీతం బాగుంటుంది. ఒకటి, మనల్ని ఆయన సరిచేయడానికి శ్రమలను అనుమతిస్తాడు. రెండవది, శ్రమలలో మనకు అనేక విషయాలు నేర్పిస్తాడు. శ్రమలలో దేవుడే మనకు ఉపాధ్యాయుడు అవుతాడు. ఉపదేశం శ్రమల ద్వారా మనకు నేర్పేటువంటి దేవుడు ఆయన. 3 చూద్దాం, చూడండి. 119వ కీర్తనలో 75వ వచనం. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవియు, విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితువని నేను ఎరుగుదును. అర్థమైందా మీకు? దేవుని విశ్వాస్యత ఒక విశ్వాసికి ఎక్కడ అర్థమవుతుందంటే శ్రమల్లోనే. Every believer is going to understand the faithfulness of God in his sufferings.
దేవుడు ఎంత విశ్వాస్యత గలవాడో, దేవుని నమ్మకత్వం ఎంత గొప్పదో ఎక్కడ అర్థం చేసుకుంటాం? ఇక్కడ. దుఃఖంలో ఉంటావు, వెలవెల్లాడిపోతుంటావు, నిన్నెవరూ పట్టించుకోలేదనుకుంటావు. ఆ రోజు వాక్యం చదువుతుండగా వాక్యంలో దేవుడు మాట్లాడతాడు, నువ్వేమైపోతావు? ఏం పర్లా, నా దేవుడు నాకున్నాడు. బైబిల్ ఇలా తీసుకుంటావు, దానిలో గుండె మీద పెట్టుకుంటావు, చాలు ప్రభు అంటావు. చాలదా? ఈజ్ సో ఫెయిత్ఫుల్. శ్రమ సరిచేస్తుంది, శ్రమ నేర్పిస్తుంది, శ్రమ దేవుని గుణలక్షణాలను మనం ఎరిగేటట్టుగా చేస్తుంది. అందుకని సియోను కీర్తనలో నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించాను. ఎంత గొప్ప మాటో! ఆ రాసిన వ్యక్తి దేవుని విశ్వాస్యతను మనసులోకి తెచ్చుకున్నవాడు, దేవుని విశ్వాస్యతను రుచించినవాడు, హృదయమారా పాట పాడుకున్నాడు. నీదు విశ్వాస్యత ప్రభు యేసు అంతరిక్షం ఎందుకు పనికి వస్తుందయా? అంత ఎత్తుంది నీ విశ్వాస్యత. ఐఎమ్ అన్ఏబుల్ టు మెజర్ ఇట్ లార్డ్. నేను దాన్ని కొలవలేను. దేవుని వ్యక్తిత్వం అర్థమయ్యే చోటు శ్రమదినం, కష్టదినం, బాధ, కన్నీరు, ఆవేదన, ఇవన్నీ దేవుని వ్యక్తిత్వాన్ని మనకు అర్థం చేస్తాయి. మనం స్తుతించి ఆరాధించకుండా ఎలా ఉంటాం? కానీ నేర్చుకున్నామా? సరిచేయబడ్డామా? ఆయన అర్థం అయ్యాడంటే ఉట్టిదే అబద్ధాలు. ఆయన నేర్పించాలనుకున్నదంతా నేర్చుకున్నామా? కొంచెం నేర్చుకుని చాలా నేర్చుకున్నామని ఫీల్ అవుతాం. విశ్వాస వీరుల జాబితా రాస్తూ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అనేకులు ఆ కష్టాల దగ్గర విశ్వాసాన్ని వాడి వీరోచితంగా వాళ్ళు నిలబడ్డారు. రాస్తాడు, వారు శత్రువులను జయించారని, సింహాల నోళ్లను మూశారని చెప్తాడు. కానీ 2వ తరగతి వద్దకు వచ్చినప్పుడు కొందరైతే విడుదల పొందనొల్లక మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి అన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? నీ శ్రమలు తీసేయి అనబాకండి. నేను సిస్టర్స్ని ఓ మాట అడగాలనుకుంటున్నా. అంటే సహజంగా నాకు తెలిసి మగపిల్లలు ఎవరు వెండిని పెట్టుకోరు, బంగారం పెట్టుకునే వాళ్ళు కనబడతారు, వెండిని పెట్టుకోరు. కానీ సిస్టర్స్కి వెండి అంటే కూడా మమకారం ఉంటుంది బంగారంతో పాటు. అమ్మ, నేను తిట్టట్లేదు, అది మీకు దేవునికి సంబంధించిన సంగతి, దాని జోలికి నేను ఇప్పుడు రాను. డబ్బు దగ్గరికి రాను, అలంకరణ దగ్గరికి రాను, బంగారం దగ్గరికి రాను, వెండి దగ్గరికి రాను. ఇవాళ వస్తున్నా. పెళ్ళైపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. కాళ్ళకేముంటాయి? అంటే విశ్వాసులు పెట్టుకుంటారని కాదు, పెట్టుకునేవాళ్ళు ఉన్నారు కదా అని. లోకరీతిగానే ఆలోచిద్దాం, విశ్వాసం వదిలిపెట్టేద్దాం, బాధపడతారు మళ్ళీ మీరు. ఇవి 2, 3 ఉంటాయి ఎప్పటికే. అన్నీ తీసుకుని వెళ్తారు ఎక్కడికి? గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇస్తారు. అని ఏం చేస్తారయ్యా, నాకు ఒక పెద్ద మంచి ఏముండాలి, గంటలు ఉండాలి, కింద నడుస్తుంటే అడుగు పడితే గల్లు గల్లు మలాలి, కాలికి అందంగా ఉండాలి, చాలా ఉంటుంది. సిస్టర్స్కి అవి ఉంటాయి. కొంతమందికి అసలు అవి లేకపోతే ఉండలేరు కూడాను. కొంతమంది వాటిని వదిలేశారు కూడా. వదిలినోళ్ళు గొప్పవాళ్ళు అంటలా, వదలనోళ్ళు చెడ్డోళ్ళు అంటలా. కాకపోతే నేను చెప్పాలనుకున్న పాఠం ఏంటంటే, ఆయన అవన్నీ తీసుకుని చితకొడతాడు.
చితక్కొట్టేటప్పుడు మనసు ఎలా ఉంటుంది? అనవసరం ఇక్కడ తెచ్చినట్టున్నాను, ఎట్ట కొడుతుంటాడు? ముక్కలు ముక్కలు అయిపోయేటట్టుగా కొట్టిన తర్వాత ఏం చేస్తాడు? ఇక్కడే కూర్చోమ్మా అంటాడు, దాన్ని తీసుకెళ్ళి ఎందులో వేస్తాడు? ఓ పాత్ర పెడతాడు, కింద మంట పెడతాడు, అది వేస్తాడు. ఏమవుద్ది? కరిగిపోతూ ఉంటుందా? అయ్యా ఎంతసేపు కర్ర పెడతా, తీసేయి 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 అంటావు కదా నువ్వు. బాధపడతారు, రే మొట్టమొదటిసారి నా భర్త ఈ దీంతోనే చూశాడు, నీ కాళ్ళకి చాలా బాగున్నాయమ్మా అన్నాడు, అది కూడా పాపం కరిగిపోతుంది ఇక్కడ, అంతేగా అండ ఖచ్చితం కదా. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, చాలాసార్లు ఈ శ్రమలు అనేవి మనల్ని సరిచేయడానికి వస్తాయి కదా, మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి వస్తాయి కదా, మనం దేవుని వ్యక్తిత్వాన్ని నేర్చుకోవడానికి వస్తాయి కదా. కానీ ఉపవాసం మొదలు పెడతాం, ప్రభువా తీసేయి 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 తీసేయి, త్వరగా పరిష్కారం చేయి త్వరగా పరిష్కారం చేయి అంటాం. బయటికి తెస్తాడు ఆయన అనుకోండి, మళ్ళీ కాసేపు లోపల వేయాల్సిందేగా. వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువా శ్రమలు నేర్పే పాఠాలన్నీ నేర్చుకునేంతవరకు మనం అందులోనే ఉంచు. చాలా కష్టం ఇది. ఎంతకాలం అవుతాం? 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 5 సంవత్సరాల, 7 సంవత్సరాల? విశ్వాసికి ఈ బోధ గిట్టదు, నచ్చదు. అప్పటికి తీస్తాడు బయటికి, మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది. ఎందుకని? ఆయన ఎందుకు దీన్ని అనుమతించాడు? ఆయన ఒక రూపాన్ని ఇవ్వాలనుకున్నాడు, ఆ తర్వాత చెప్తానులేండి. అందుకోసం శ్రమలను గురించి 3 మాటలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 4వ మాట చూడండి, 119వ కీర్తనలోనే 92వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమీనెడల శ్రమలు ఎందు నేను వినరా. శ్రమలలో కృంగిపోవడం కాదు, నశించిపోయే అవకాశం కూడా ఉంది. నిరుపయోగం అయిపోయే పరిస్థితి ఉంది. శ్రమలలో వాక్యంలో నుండి సంతోషం మన అంతరంగంలోకి పోయి పడుతూ ఉంటుంది. శ్రమ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఆయన పాదాల దగ్గరికి వెళ్తాం, లేఖనం దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందని చెప్పండి? ఆ లేఖనంలో నుంచి మన అంతరంగంలోనికి ఆయన సంతోషాన్ని పోస్తాడు. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇవ్వకపోయి ఉంటే అంటే ఏమిస్తాడు ఆయన? శ్రమలలో లేఖనంలో నుండి సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన, ఇవ్వకుండా ఉండడు, ఇస్తాడు. మీరు ఆలోచించండి, నాన్న నీకు కారు కొనిపెట్టిన దానికంటే పరలోకపు తండ్రి శ్రమ వద్ద వాక్యంలో నుంచి నీ అంతరంగంలోకి ఇచ్చిన సంతోషం ఉందే, దట్ ఈజ్ అన్కంపారబుల్. పోల్చడానికి సరికాదు. నాన్నెందుకు పనికొస్తాడు? అమ్మెందుకు సరిపోతుంది ఆయనతో? శ్రమలలో మనం సానుకూల వైఖరిని ఏర్పరచుకోవడం దగ్గర, శ్రమల మధ్య వాక్యంలో నుంచి నా అంతరంగంలోనికి నువ్వు సంతోషాన్ని పోస్తూ వచ్చావు. లేకపోతే ఎప్పుడూ నేను విశ్వాసానికి దూరం అయిపోయేవాడిని. ఇటు సంతోషాన్ని శ్రమంలో ఎవరైనా ఇవ్వగలరా? చెప్పండి. చాలామంది హతసాక్షుల జీవితాలు చదువుతుంటాను నేను. ఒక్కొక్క హతసాక్షి జీవితం ఆశ్చర్యం. వాళ్ళు హింసింపబడుతున్నప్పుడు, వాళ్ళ ప్రాణాలు పోతున్నప్పుడు, హౌ దే కెన్ లాఫ్, హౌ దే కెన్ రిజాయిస్. ఎలా సాధ్యమైంది? ఏంటిదంతా? ఒక మిషనరీ భారతదేశంలోనే తిరువాన్కూర్ అనేటువంటి ప్రాంతంలో ఓ చిన్న బిడ్డని చూశాడు. ఆమె తల్లిదండ్రులు ఆ అమ్మాయిని పనికి అమ్మేసుకున్నారు. కానీ ఆమె ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ ప్రభువుని గురించి చెప్పకుండా ఉండలేదు ఆ పిల్ల.
ఆయన ఆమెను చూసి, ఏంటమ్మా ఈ మచ్చలు, ఏంటి ఇవన్నీ అని అడిగితే ఆమె అంది, అవునండి, నా ప్రభు ఒంటి మీద మచ్చలు లేవా అని అడిగింది. నా ప్రభు ఒంటి మీద మచ్చలు లేవా అని అడిగింది. అంతేకాదు, తండ్రి నన్ను లోకంలోకి పంపినట్టు మిమ్మల్ని లోకంలోకి పంపుతున్నాను అన్నాడు కదా సార్ ఆయన అని మిషనరీతో అందమాట. ఏర్పడనివ్వండి, గాయాలు కలగనివ్వండి, కానీ క్రీస్తు ముద్రలు ధరించే భాగ్యం శ్రమ వద్దే. ఇవన్నీ పరిగణలోనికి వస్తాయి. ఆయన లెక్క చూస్తాడు వీటన్నిటిని, ఆయన వీటన్నిటిని రాస్తుంటాడు. మనం చేసే ప్రతి పని రాయబడుతుంది, మనం పలికే ప్రతి మాట కూడా రికార్డ్ చేయబడుతుంది, మన ఆలోచనలు సహితం నమోదు చేయబడతాయి. శ్రమను అనుమతించడానికి ఇవి కారణాలు కొన్ని. ఇకపోతే విచిత్రమైన సంగతి ఏమిటంటే, మీకు ఇప్పుడు నేను కొత్త నిబంధనలోనికి తీసుకుని వస్తాను మిమ్మల్ని. బైబిల్ తెరవద్దు, చెప్తాను వినండి. అననీయతో ప్రభు అన్నాడు, నా నామం పేరట ఇతడు ఎన్ని శ్రమలు పొందాలి ఇతను చూపిస్తానన్నాడు. అన్నాడా? అనలేదా? ఎవరి గురించి? పౌలు గారితో ప్రభు మాట్లాడడానికి ముందు పౌలుతో మాట్లాడేశాడు. అననీయ పౌలుతో మాట్లాడడానికి ముందు అననీయతి మాట చెప్పాడు. నా నామం పేరట ఎన్ని శ్రమలు అనుభవించాలో అతను చూపిస్తానని చెప్పాడు. అదే పౌలు గారు ఫిలిప్పీ పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం ఆఖరి వచనంలో మనకు చెప్తాడు దాన్ని. మనకి ఆయన యందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన యందు శ్రమపడుటయు ఆయన యందు శ్రమపడుట మనకు అనుగ్రహించబడి అంటాడు. 2 సార్లు అంటాడు. ఏది అననీయాకి ఈయన గురించి చెప్పారో అదే లెసన్ మనకు కూడా చెప్తున్నాడు ఆయన. ఇంతకు శ్రమ ఎందుకు వస్తుంది విశ్వాసులకు? వై లార్డ్ అలౌస్ అని అంటే, నేను సానుకూల వైఖరిని అలవర్చుకోవడం కోసం చెప్తున్న మాట. ఒకసారి మీరు యోహాను సువార్త దగ్గరికి రండి, ప్రభు మాటల్లో చూద్దాం. 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగయు ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను. శ్రమ వస్తే నీ ఫలం అధికమవుతుంది, నువ్వు ఫలించటం, యు ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇన్ ద ఫ్రూట్ఫుల్నెస్. ప్రేమ అంటాం, ఎక్కడ? విశ్వాసం అంటాం, దయాళుత్వం అంటాం, ఎక్కడ చూపించాం? దీర్ఘశాంతం ఎక్కడ చూపించాం? గలతీ 5:5 ప్రకారం, 5 ప్రకారం ఎక్కడ? గలతీ 5:20. రెండవ వచనం. ఇవి ఎక్కడ ఫలించాం? ఇంట్లోనా? సమాజంలోనా? ఒకటే ఫలం. ఆత్మ ఫలాలను మనం మన ఇంట్లో కానీ బయట కానీ పనిచేసే చోట కానీ ఫలించడం కొరకే ఆయన ఏం చేస్తాడు? ఏమండి, ఒకటి తీసేయడం అంటే పాపం ఆ వల్లికి ఎంత కష్టం. ఆ తీగకు, వల్లి అంటే ఆయన తీగల, మనం తీగల్లో నుంచి పనికిరాని వాటిని తీసేస్తాడట ఆయన. అంటే మనలో పనికిరానివి చాలా ఉండుంటాయిగా. విశ్వాసమే కదా, పనికిరాని లేనుంటా.
మనం ఎప్పుడు స్వార్థం గురించి ఆలోచిస్తాం అనుకో, అది పనికొచ్చేదేనా? కాదుగా. సరే, ఇంకో మాట అంటాను. మనం ఎల్లప్పుడూ మనం చేసిన మేళనే గుర్తు చేసుకుంటున్నాం అనుకో, మనం ఎంతమందికి మేలు చేసామో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటాం. వాళ్ళ నుంచి ఇంత కూడా మనకేది రాదు. ఇది పనికొచ్చేదేనా? గుర్తుపెట్టుకోండి, మనకు వాళ్ళు చేసిన హానిని మనం మర్చిపోవాలి, మనం చేసిన మేళని మర్చిపోవాలి. కానీ పనికిరానివి రెండు నిలిచే ఉంటాయి ఇప్పుడు విశ్వాసులు. ఎంతమందిని ఆదుకున్నాను బ్రదర్ నేను, అప్పుడు ఎంతమందికి నా ఇంట్లో భోజనం పెట్టాను బ్రదర్ నేను, ఎంతమందికి సాయం చేశాను బ్రదర్, నిద్రలో మానుకుని పని చేశాను బ్రదర్. కానీ వాళ్ళని పలకరించట్లేదు. ఇదే ఏ తీగ? ఇది పనికొచ్చే తీగనా? నిన్ను ఫలింపనిస్తుందా? లేదు. శ్రమ నువ్వు అధికంగా ఫలించడానికి దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు? మంచి నేలను పడిన విత్తనం 30, 60, 100 అని 3 కేటగిరీస్ ఎందుకైంది? ఇది 30 ఎందుకు, అది 60 ఎందుకు, 100 ఉన్నది ఎందుకు? 100 ఉన్న దాంట్లో ఒకటి కూడా పనికిరాంది లేదనమాట. ఈ 60 40 పనికిరాని తినేసినాయి అనమాట. 30 అంటే 70 పనికిరాని ఉన్నాయని అర్థం. అందుకని యెషయా గ్రంథకర్త అంటాడు, కోతకాలమున కాదు, పువ్వు పిందె పక్వమై పండయ్యే టైంకి వస్తాడంట ఆయన. వచ్చినప్పుడు ఆ ద్రాక్ష తీగ లతాతంతులు వేస్తుందంట. అంటే ఎక్స్టెండ్ అవ్వాలి, ఎక్స్పాన్షన్, స్వయం. అక్కడికి వచ్చి కత్తిరిస్తాడంట వాటిని. కత్తిరిస్తే భలే ఉంటుంది తెలుసా మీకు? మొక్కల్ని కత్తిరించి చూడండి, నాకైతే ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఎక్కడ కత్తిరించామో అక్కడ నీళ్లు గారుతుంటాయి. ఎందుకు కత్తిరిస్తాం? దాని సౌష్ఠవం సరిగా లేనప్పుడు, దాని ఉద్దేశం సరిలేనప్పుడు దేవుడు అనుమతిస్తాడు. మనలో ఉన్న పనికిరాని వాటిని కత్తిరిస్తాడు. కత్తిరించినప్పుడు మనం దేవుని మీద ఎంత తిరగబడతాం ఆలోచించండి. దేవుడు ఉన్నాడా అని కూడా అడుగుతాం. అడిగిన వాళ్ళు ఉన్నారు. నువ్వు అడగకపోవచ్చు, నేను అడగకపోవచ్చు, కానీ అడిగే పరిస్థితులు వస్తాయేమో తెలీదు. అవి రాకుండా ఉండాలి అని అంటే పనికిరాని వాటిని నేను కత్తిరించి తీరాలి. సందేహమే లేదు. శ్రమల వద్ద మనం సానుకూల వైఖరిని ఏర్పరచుకోవడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను మీతో. మరో మాట కూడా చూడండి. పౌలు గారి మాటల దగ్గరికి వద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. 12వ అధ్యాయం. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించారు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పంపులు పొందవలనని మన మేలు కొరకు ఆయన శిక్షించుతున్నాడు. నా పిల్లలు ముగ్గురుగా, వాళ్ళని అడిగి చూడండి, మీ నాన్న కొట్టాడా అని. వాళ్ళు ఏమంటారు? ఆయన మర్చిపోయాడు, మేము మర్చిపోలేదంటారు. కొట్టకుండా ఏం పెంచలేదు నేను, కానీ నా మనస్సాక్షి తెలుసు అనవసరంగా కొట్టలేదని.
కానీ వాళ్ళు లెక్కగట్టుకుని ఇన్నిసార్లు అనుకున్నారు, నేను మొత్తం 3 సార్లు 4 సార్లు అనుకున్నా. కాదు, వాళ్ళ దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంది, 3 దగ్గరే ఉంది. అంటాడు, శరీర సంబంధమైన తండ్రులు మనల్ని శిక్షించారు, దానివల్ల మనకేం మేలు జరిగిందో నాకు తెలియదు, కానీ పరలోకపు తండ్రి మనల్ని శిక్షిస్తున్నాడు. ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే మన మేలు కోసమే, మనం ఆయన పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలని. హిస్ డిజైర్ ఈజ్ we must be partakers of his holiness. ఆయన పరిశుద్ధతలో మనం పాలువారం కావాలి. క్రీస్తు ప్రభువుకున్న పరిశుద్ధత నీలోకి నాలోకి శ్రమల వద్ద అలవర్చుకోగలుగుతాం. ఇది అద్భుతమైన పాఠం. ఆయన పరిశుద్ధతలో పాలిభాగం అంటే చిన్న సంగతి అనుకుంటున్నారా? ఆయన తన రక్తం చేత పవిత్రపరిచాడు, తన వాక్యోదకం చేత పవిత్రపరుస్తాడు, తన ఆత్మ చేత పవిత్రపరుస్తాడు. 3 అంతల పరిశుద్ధపరిచేటువంటి ప్రక్రియ మన జీవితానికి శ్రమ వద్ద ఆయన అనుమతిస్తాడు. మీరు ఇఫ్ యు సే నో టు ద సిన్, పాపానికి మీరు నో నేను చేయను అని చెప్పారనుకోండి, ఆత్మలో ఎంత సంతోషిస్తారో తెలుసా మీకు? ఇంతెందుకు సెల్ ఫోన్ తీస్తారు. తుఫాన్ అన్నారు, తుఫాన్ ఇట్టాను కానీ కింద కనపడదు, ఎవరో ఈ రహస్యం మీకు తెలుసా అని పెడతాడు. తుఫాను కోసం నువ్వు ఏం చూసావు? మాట్లాడండి సార్. థంబ్నెయిల్స్ పెట్టుంటే కానీ చూసినప్పుడు తుఫాన్ అనగానే ఆగుతాం. తుఫానుకి అది మాట్లాడుతుండగానే పక్కన వస్తుందన్నమాట, ఏమని? ఈ రహస్యం నీకు తెలుసా అని. తుఫాన్ దారిని తుఫాను పోతే రహస్యంలో నువ్వు నేను చిక్కుంటాం. అక్కడ ఇఫ్ యు ఆర్ డేర్ ఎనఫ్ టు సే నో, ఐ డోంట్ వాంట్ టు సే, నేను చూడను అని తోసే, ఆ సంతోషం ఆయన పరిశుద్ధతలో పాలు పొందటం వలన కలిగిన సంతోషం. అది ప్రభు అపవాదికి నో చెప్పాడు. మనం కూడా అపవాదికి నో చెప్పే స్థానంలో దేవుడు శ్రమను అనుమతిస్తాడు, తీసుకుని వస్తాడు చెప్పడం కోసం, సమర్థవంతంగా మనం చెప్పడం కోసం. బాగాలేదు కదరా, ఈ మాటలు కష్టంగా ఉన్నాయి కదా, ఇబ్బంది అనిపిస్తున్నాయి కదా. నేను ఊరికినే బోధించటంలా. ఇన్ సఫరింగ్స్ వాట్ ఐ am ప్రాక్టీసింగ్, దట్ ఈస్ వాట్ ఐ am టీచింగ్. చాలా కష్టంతో కూడిన పనే ఇది. చేతగాని వాళ్ళం కనపడవచ్చు, కొరగాని వాళ్ళంగా అనిపించుకోవచ్చు, కానీ దేవునికి విరోధమైంది ఏది చేయకూడదు. ప్రత్యేకించుకున్న ఆ ప్రత్యేకత, ఆ ప్రతిష్ఠిత, సపరేషన్ అనే దాన్ని కొనసాగించుకోవడం. ఆయన పరిశుద్ధతలో పాలు పంపులు పొందడం అనే ఒక అద్భుతమైన సంగతి చిన్నది కాదు అని నా ఉద్దేశం. మరి మీరేమంటారో తెలియదు నాకు. మరొకటి కూడా చెప్తాను, సమయం సరిగ్గా 8 నిమిషాలు మాత్రమే ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. దేవుడు ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి కలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచూ ఉన్నాడు. ఇక్కడ 2 ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్
హిస్ కంఫర్ట్, ఆయన ఆదరణ మనకు శ్రమ దగ్గర ఆయనే ఆదరిస్తాడు. ఆదరించే బాధ్యతను ఆయన పుచ్చుకుంటాడు. అంతేకాదు కానీ మరో మాట కూడా, ఎట్టి శ్రమంలో ఉన్నవారినైనా ఆదరించడానికి మనల్ని ఏం చేస్తాడు? ఆయన క్యాపబుల్ చేస్తాడు. ద క్యాపబిలిటీ కమ్స్ ఓన్లీ బై సఫరింగ్స్. ఎట్టి శ్రమంలో ఉన్నవాడినైనా ఆదరించడానికి సమర్థులుగా నిన్ను నన్ను చేయడానికి నేర్చుకున్నావా? చాలా పెద్ద ఆయన రోడ్డు ప్రక్కన అరుగు మీద కూర్చుని ఉన్నాడు చెట్టు క్రింద. ఆయన దగ్గరికి మనం వెళ్తూ ఉండగా మన ముఖం కొంచెం బాధగా ఉంటే ఆయన పిలిచి, పెద్దాడు పిలుస్తారుదా, ఎరా అబ్బాయి ఏం అలా ఉన్నావేంటిరా అంటారు. అన్నప్పుడు మనం ఆయన మాట ఏం లేదని వెళ్ళలేంగా దగ్గరికి వెళ్ళి నిలబడి, ఏం చెప్పను పెదనాన్న అయితే పెదనాన్న, ఏం చెప్పను మామయ్య అయితే మామయ్య, ఏం చెప్పను తాతయ్య అయితే తాతయ్య, ఇలా నా పరిస్థితి ఉంది అని అంటే కూర్చో భుజం మీద చేసరే, నేను కూడా ఇంతకంటే పెద్దవాటి గుండా వెళ్ళానని తన జీవితంలో జరిగిన 2 సంఘటనలు చెప్తాడు. చెప్పేసి దీనికే బెంబేలు పడిపోతే ఎట్రా అంటాడు. ఏం చేశాడు మనల్ని ఆయన? ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించడానికి సమర్థులుగా విశ్వాసులను చేయడానికి గాడ్ అలౌస్ సఫరింగ్స్. చెప్పండి, ఇప్పుడు ఏ దృక్పథాన్ని మనం అలవర్చుకుందాం? శ్రమలు కావాలని అడగొద్దు, వచ్చిన శ్రమ వద్ద వీటిని నేర్చుకోవడానికి సిద్ధపడి ఉండండి. వీటిని మనం అభ్యాసం చేయాలి. అందుకోసం ఇవన్నీ ఇంకా ఉన్నాయి. ఒక మాట పాత నిబంధన గ్రంథం దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. సంఖ్యాకాండం బాగా గుర్తుండే విధంగా చూడొచ్చు. 24వ అధ్యాయం. వచనం కూడా 24. ఆగండి. ఒక్కోసారి వచనం విచిత్రం ఏంటంటే, ఎవరో ఫోన్ చేసి మీరు ఫలానా నెంబర్ మాకు పెట్టండి అంటే అది నొక్కితే నెంబర్ వెళ్ళడంలా. నెంబర్ వెళ్ళకపోయేటప్పటికి నేను మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి, అన్న నెంబర్ రాలేదు, ఊరిని ఆయన పేరు మాత్రం వచ్చిందన్నా అన్న. మళ్ళీ నెంబర్ చెప్పడానికి తీసి నేను మెసేజ్ పెడతాలే నెంబర్ అంట. ఇందులోంచి అందులో మార్చేటప్పుడు ఒక అంకెకి బదులు ఇంకొక అంకె కనబడుతుంది. అన్న ఈ నెంబర్ కాదన్న అంటారు. అలాగే ఈ వర్సెస్ రాసుకునేటప్పుడు కొంచెం తేడా కనపడినట్టు అనిపించింది. చూద్దాం ఒక క్షణం.
డిసప్పాయింట్ అవ్వకండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు, ఆయన నమ్మదగినవాడు కదా. ఆ వచనం ఏముంటుందంటే, మీరు నాకు దూరస్తులు కాకుండానట్లు. ఆ వచనం అది, మీరు నాకు దూరస్తులు కాకుండానట్లు నేనే ఆ శ్రమను అనుమతించి తిని అనే పదం ఉంటుంది అక్కడ. ఇర్మియా గ్రంథంలో చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 8వ వచనం. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడుకున్నట్లును, నేను నిన్ను నిర్మానుష్య ప్రదేశముగా చేయకున్నట్లును శిక్షకు లోబడు. తండ్రి ప్రేమించే కుమారుని శిక్షిస్తాడు అంటాడు, బాధ, శ్రమ, ఇబ్బంది ద్వారా. దేనికోసం అంటే 2 సంగతులు. ఒకటి, నేను నీ యొద్ద నుండి తొలగింపబడుకున్నట్లు. మనం లోబడితే, సానుకూల వైఖరిని మనం అవలంబిస్తే ఆయన నుండి దూరంగా, ఆయన మన నుండి తన సహవాసాన్ని దూరం చేయడు, తన సన్నిధిని దూరం చేయడు. 2, పాడైన నిర్మానుష్య ప్రదేశంగా చేయకుండా, అంటే నీ చుట్టూ అసలు ఎవ్వరూ లేని పరిస్థితులకు నేను తీసుకుని వెళ్లకుండా ఉండడం కోసం, సహవాసానికి దూరం కాకుండా ఉండడం కోసం నేను అనుమతించిన శిక్షకు నువ్వు లోబడు. హృదయపూర్వకంగా దేవునికి థ్యాంక్స్ చెప్పు. కానీ ఇవన్నీ నేను నేర్చుకోలేకపోయినాను ప్రభువా, సాధ్యం కాలేదు, దయచేసి నన్ను క్షమించు నాయనా అంటూ మనం ఆయన పాదాల దగ్గరికి వెళ్ళవలసింది. దినాలు గడిచే కొద్దీ మన వ్యక్తిగత జీవితాల్లో మనం దేవునికి సాలినంతటి వారంగా మనం లేం. ఆయన మంచి కాపరి, ప్రాణం పెట్టాడు. ఆయన గొప్ప కాపరి, చాలా మన విషయాల్లో చేశాడు. ఆయన ప్రధాన కాపరి. రేపు మధ్యాకాశంలో మనం ఆయన కలుసుకుంటాం, యుగయుగాలు ఆయనతో ఉంటాం. కానీ శ్రమ ఆయన ఊరికినే అనుమతించలేదని, అనుమతించిన ప్రతి శ్రమ వద్ద దేవుని యొక్క మేలు దాగి ఉందని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సేమ్ ఇదే వచనం అక్కడ ఉండాలి. అధ్యాయం తేడా వచ్చినట్టుంది, మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. 24వ వచనం మాత్రం రైటే, అధ్యాయం తప్పు అయి ఉంటుంది అంతే. ఆఖరి మాట చూసి ముగించుకుందాం మనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఆ సందర్భం కోసం 2 వచనాలు రాసుకున్నాను. 2వ వచనం చూపించాను, మొదటి వచనం సరిగా లేదంతే, కనపడలా. కొరింథీయుల 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తం. శ్రమలలో దేవుని శక్తి నీ మీద నిలిచి ఉంటుంది, నువ్వు పోగొట్టుకో.
శ్రమ నుండి నీపై దేవుడు ఉంచే శక్తి నుంచి ఎవడు నిన్ను వేరు చేయలేడు. ప్రభు యొక్క శక్తి మన మీద నిలిచుండడం కొరకే ఆయన అలాంటి వాటిని అనుమతిస్తాడు. ఇది ఎప్పుడు మర్చిపోకూడని పాఠం ఇది. చాలాసార్లు ప్రభువా నన్ను మీ ఆత్మచేత నింపండి, నన్ను శక్తివంతునిగా చేయండి అని అంటారు. కానీ శ్రమ వస్తే మాత్రం మనం తిరగబడతాం, సరిగా నిలబడలేం. ఏదైనా దేవుని పిల్లల జీవితాల్లోకి అనుమతించింది ఆయన మహిమ కొరకే అనుమతించబడుతుంది. అప్పటి వరకు మన సహనాన్ని సకల జనులకు తెలియబడినివ్వాలని ఫిలిప్పీ 4:5 వచనాల్లో స్పష్టంగా చెప్తాడు. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా అంటాడు. ఇది సానుకూల వైఖరి నేర్చుకుంటే తప్ప ప్రతి శ్రమ వద్ద, ప్రతి బాధ వద్ద, ప్రతి ఇబ్బంది వద్ద దేవునికి కృతజ్ఞతని చెప్పలేం. కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయలేం, కృతజ్ఞతాపూర్వకంగా స్తుతించలేం, కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించనులేం. కృతజ్ఞత వైఖరి శ్రమలలో ఏర్పరచుకోవడం ప్రభు మన ముందు ఉంచిన సంగతి. మీరు ఇప్పుడు ఈ రోజున మానవాళిలో 100కి 70 మంది ఏ సమస్యతో సఫర్ అవుతున్నారు ఫిజికల్గా? రెసిస్టెన్స్ లేకపోవడం, వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం వల్ల, చిన్నపిల్లల మొదలుకుని వృద్ధుల వరకు. కానీ రోడ్డు ప్రక్కన మండు టెండలో వాళ్ళు రోడ్లు వేస్తుంటారు, ఆ పిల్లలు ఆ బూడిదలోనే కూర్చుంటారు, ఆ దుమ్ములోనే ఉంటారు. చిన్న ఉయ్యల గట్టి పిల్లోడినో పిల్ల అందులో పెట్టి ఊపుతూ ఉంటారు. సాయంకాలం ఇంటికి వెళ్తారు, రేపు పొద్దున మళ్ళీ వస్తారు. వాళ్ళు ఎవరు హాస్పిటల్ చుట్టూ తిరగరు, మనం తిరుగుతూనే ఉంటాం. కారణం ఏంటి? మనకు మినరల్ వాటర్ లేకపోతే అయిపోయినట్టు ఆ రోజు. ఎక్కడైనా కొంచెం నీళ్లు తాగామనుకో సిక్. శ్రమలు అనేవి రెసిస్టెన్స్ని పెంచుతాయి బాబు. చిన్న సంగతి ఏం కాదు ఇది. ఒక ఆయన్ని అడిగారు, నిన్ను మేము జనం మధ్య నిలబెట్టి అవమానిస్తాం, కొడతాం, హింసిస్తాం అని. ఆయన అన్నాడు, నిజంగా చాలా సంతోషం అండి అన్నాడు. అదేంటి తిరిగితో కోడుకులాగా ఉన్నావు, చాలా సంతోషం ఉంటావు నువ్వు అంటే, సార్ అలా దెబ్బలు ప్రభు కోసం తింటే ఎంత మహిమలో ఉంటానో తెలుసా మీకు? సార్ కొట్టించండి సార్, ఆ శిక్ష వేయండి సార్ అని అడుగుతాడు. ఇట్లా చేయము అమ్మా, అది నీకు సంతోషంగా ఉందా? కుదరదు, ఇంకో పని చేస్తాం, నిన్ను మనుషులందరి నుంచి దూరం చేసి ఎక్కడ ఒంటరిగా పడేస్తాం, ఆ పని కూడా త్వరగా చేయండి సార్ అన్నాడు. ఎందుకంటే అయ్యా ఈ పనిలో ఎక్కువ బిజీ అయిపోయి ప్రభుతో గడిపే టైం గడపలేకపోతున్నాను, ఆయనతో ఉంటానయ్యా. ఇట్ట కాదు కానీ జైల్లో వేస్తాను నిన్న. జైలు అయితే ఇంకా తొందరగా పంపించండి, అన్ని చోట్ల సువార్త చెప్పాను, అక్కడ ఒక చోట సువార్త చెప్పలేదా, అందరూ పంపించండి అంటే ఎవరు చెప్పండి? శ్రమ వద్ద సానుకూల వైఖరి ఏర్పరచుకున్న వ్యక్తికి మాత్రమే సాధ్యం ఇది. అక్కడ ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో కనపడాలి. అందుకోసం అనుమతించాడు. కృతజ్ఞతాపూర్వకంగా వద్దాం. చాలా విషయాలు చెప్పుకున్నాం, ఇవేవి మనం పూర్తిగా నేర్చుకోవాలి. లోపాలు కలిగి ఉన్నాం. బల్ల దగ్గర సమీపిద్దాం, తలలో ఉంచుదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన గొప్ప దేవ, కృప చూపించండి. బోధించిన వాటిని అభ్యాసం చేయడానికి నీ దాసునికి నీ ఆత్మ సహాయాన్ని అందించండి. విన్న ప్రతి ఒక్కరూ అభ్యాసం చేసేవారుగా మీ వలె బ్రతికే ప్రయత్నం చేయడానికి సాయపడండి. మహిమని మీకు ఆరోపిస్తూ ముందున్న సమయం దీవెనగా మార్చండి.
యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.